అలా ఓకే. ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. మనకి ఈ చాప్టర్లో మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ కూడా ఉంటాయి 3. ఇప్పుడు మనం మార్నింగ్ క్లాస్లో ఆల్రెడీ హీట్ అంటే చెప్పాను. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఫ్లో హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. యు నో దట్. టెంపరేచర్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ అండ్ కూల్నెస్ ఆఫ్ ది బాడీ. మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ అండ్ కూల్నెస్ ఆఫ్ ది బాడీ. హీట్ని కెలరీస్లో మెజర్మెంట్ చేస్తాం, క్యాలరీస్లోనండి. క్యాలరీస్ మెజర్మెంట్ చేస్తాం. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్ అని చెప్పాను. అలాగే టెంపరేచర్ని సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ వాటి గురించి రిలేషన్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అండి. ఆ సాలిడ్స్ ఎక్స్పాండ్ అవుతాయా? ద రియల్ అప్లికేషన్ తీసుకుందాం. రియల్ అప్లికేషన్స్ చూడండి. ఇప్పుడు పక్కన ట్యూబ్లైట్ ఉంది. ఇది ఎల్ఈడి ట్యూబ్లైట్ అండి. ఎల్ఈడి ట్యూబ్లైట్ కాకుండా మనం ఆర్డినరీ ట్యూబ్లైట్ ఉంటుంది చూసారా, అది ట్యూబ్లైట్ 24 అవర్స్ ఆన్ చేసి ఉంచాం. తర్వాత దాని మీద జస్ట్ వాటర్ జిమ్ అలాగా టాప్ని వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది అది ఆన్లో ఉన్నప్పుడు డివైస్ బాగా హీటింగ్లో ఉంటుంది అన్నమాట. టెంపరేచర్ హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఎక్స్పెండ్ అవుతుంటాయి. నువ్వు ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ చేసావో సడన్గా డీఎక్స్పెండ్ అవుతుంది. సడన్గా డీఎక్స్పెండ్ అవ్వడం వల్ల అది పేలిపోతుంది మెడిగా. అర్థం చెప్పింది అంటే దీని ప్రకారం మనకి ఏం తెలుస్తుందండి, సాలిడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, డీఎక్స్పాండ్ అవుతాయి. దాన్ని మనం థర్మల్ ఎక్స్పాన్షన్స్ అంటాం. థర్మల్ ఎక్స్పాన్షన్స్ మీన్స్ ఎనీ ఆబ్జెక్ట్ the temperature is increased, change of dimensions of object, ఆటోమేటిక్గా డైమెన్షన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ అనుకోండి, దీన్ని హీట్ చేస్తే దీని లెంత్లో చేంజెస్ రావచ్చు, లేదా విడ్త్లో చేంజెస్ రావచ్చు. మన కంటికి కనబడవు కానీ చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఈ చేంజెస్ని మన వాడు ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ని 3 పార్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ది లీనియర్ ఎక్స్పాన్షన్. లీనియర్ ఎక్స్పాన్షన్. ఈ లీనియర్ ఎక్స్పాన్షన్ని ఆల్ఫాతో చూపిస్తామండి. ఆల్ఫా ఈక్వల్ టు L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1, లేదా డెల్టా ఎల్ బై L ఇంటూ డెల్టా T. యూనిట్స్ ఫర్ డిగ్రీ సెల్సియస్. So what is the linear expansion? Linear expansion means the ratio of the change of length to original length, the rise of temperature is 1 degree Celsius. The rise of temperature is 1 degree Celsius. That is called linear expansion. Linear expansion as defined as the ratio of the change of length to original length, the rise of temperature is 1 degree Celsius. That is called linear expansion. ఈ లీనియర్ ఎక్స్పాన్షన్లో థిక్నెస్ ఆఫ్ ది బాడీ లేదా విడ్త్ ఆఫ్ ది బాడీ నెగ్లైజబుల్గా ట్రీట్ చేస్తాం. ఓన్లీ లెంత్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. అందుకే మనకి L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1. సో T2 మైనస్ T1 టెంపరేచర్ డిఫరెన్స్ 1 డిగ్రీ రైజ్ అయినప్పుడు లెంత్లో చేంజెస్ వస్తాయి అని చెప్పాడు. దాన్ని మనం లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. లీనియర్ ఎక్స్పాన్షన్. ఇట్ ఈస్ డివైడెడ్ బై ఆల్ఫా. సెకండ్ వన్ ఏరియా ఎక్స్పాన్షన్. ఏరియా ఎక్స్పాన్షన్ తీసుకుంటే ఏరియా అంటే ఇక్కడ మనకి లెంత్ విడ్త్ కన్సిడర్ చేస్తామండి, థిక్నెస్ నెగ్లైజబుల్. సో ఏరియా ఎక్స్పాన్షన్ని బీటాతో చూపిస్తాం. సో బీటా ఈక్వల్ టు A2 మైనస్ A1 బై A1 ఇంటూ T2 మైనస్ T1, దట్ ఈస్ డెల్టా A బై A ఇంటూ డెల్టా T. యూనిట్స్ ఫర్ డిగ్రీ సెల్సియస్ అంటే సో డిఫైన్ ఏరియా ఎక్స్పాన్షన్. సిమిలర్ the ratio of the change of area to original area, the rise of temperature is 1 degree Celsius. That is called area expansion. Area expansion as defined as the change of area to original area, the ratio of change of area to original area, the rise of temperature is 1 degree Celsius. అంటే T2కి T1కి డిఫరెన్స్ 1 డిగ్రీ ఉండాలి. The rise of temperature is 1 degree Celsius. That is called area expansion. It is denoted by beta. Third one, volume expansion. Volume expansion. Volume expansion, it is denoted by gamma. Gamma equal to
V2 minus V1 by V1 into T2 minus T1, that is delta V by V into delta T, units for degree Celsius. అంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ బోత్ లెంత్ విడ్త్ హైట్ ఆర్ థిక్నెస్ మూడు కన్సిడర్ చేస్తే అది వాల్యూమ్ అండి. సో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ యాజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది చేంజ్ ఆఫ్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్, ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ 1 degree Celsius. దట్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో 3 స్టేట్మెంట్స్ ఒకేలా ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆల్ఫా బీటా గామా దేనికి సరే కామన్గా చేంజ్ ఆఫ్ డైమెన్షన్స్ టు ఒరిజినల్ డైమెన్షన్స్, ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ 1 degree Celsius. 1 degree Celsius. The temperature is increased, dimensions is also increase. అన్నీ పెరుగుతాయండి. Temperature is decreased, dimensions is also decrease. So temperature is directly proportional to dimensions of the body. ఇప్పుడు మనం the relation between alpha, beta and gamma. ఆల్ఫా బీటా గామా మధ్య రిలేషన్ చూద్దామండి. ఆల్ఫా బీటా అండ్ గామా ఇలా తీసుకోండి. ఓకే, ఒకసారి మనం లెట్ us take one of the unit length. సరే, let us take one of the క్యూబ్ తీసుకుందామండి. క్యూబ్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది క్యూబ్. This one y axis, this one x axis. Unit length of the cube L equal to 1 centimeter, లేదా 1 unit. అది 1 centimeter అవ్వచ్చు, అది 1 meter అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. Temperature of the cube is T1 equal to temperature T1 degree Celsius అంతే. T1 degree Celsius temperature, T1 degree Celsius. So this cube, solid cube అండి, నాట్ ఏ లిక్విడ్, ఇట్ ఈస్ సాలిడ్ క్యూబ్. ఐరన్ క్యూబ్ కానీ లేదా బ్రాస్ క్యూబ్ కానీ. ద టెంపరేచర్ ఇస్ ఇంక్రీజ్ 1 degree Celsius. T1 degree plus 1 degree, that is T2. అంటే T1కి T2కి డిఫరెంట్ ఎంతండి? 1 degree. దీని ఇనిషియల్ టెంపరేచర్ T1 degrees అనుకున్నామండి. లెంత్ ఎంతండి? అంటే ఈ సైడ్ 1, ఇది 1 అన్నీ అంటే లెంత్ 1 unit, విడ్త్ 1 unit, హైట్ 1 unit, అన్నీ 1గా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసామో ద టెంపరేచర్ ఇస్ ఇంక్రీజ్ 1 degree Celsius. సో దిస్ ఈజ్ ద ఫైనల్ టెంపరేచర్ is increase, dimensions also increase. So length is increase, height is increase, width is also increase. So linear expansion, initial length L 1 unit, final length this is L1 అనుకోండి, L1. L2 ఎంత అవుతున్నప్పుడు L1 is 1 unit అయితే L2 expansion is alpha at here. Alpha is the linear expansion కాబట్టి సో L2 value 1 plus alpha. So 1 unit length at T1 degree Celsius, 1 plus alpha length at T2 degree Celsius. So difference of temperature is 1 degree Celsius. According to the concept of linear expansion, the ratio of the change of length to original length, the rise of temperature is 1 degree Celsius. That is called linear expansion. So take this, linear expansion is here 1 plus alpha, here 1 plus alpha, here 1 plus alpha. అన్నీ లీనియర్గా ట్రీట్ చేయండి. ఈ లెంత్ 1 యూనిట్ అండి, T1 degree Celsius. 1 degree ఇంక్రీజ్ చేస్తే ఏంది, ఇప్పుడు ఆల్ఫా ఇంక్రీజ్ అయింది, ఇక్కడికి వచ్చింది. అది లెంత్ ఎంత 1 యూనిట్, ఎప్పుడు T1 degree Celsius దగ్గర. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇది కూడా ఆల్ఫా ఇక్కడ పెరిగింది, ఇంకో ఆల్ఫా. అంటే క్యూబ్ సైజ్ ఏమైంది ఫైనల్గా, ఈ సైజ్ ఉన్న క్యూబ్ కొద్దిగా టెంపరేచర్ రేజ్ అవ్వగానే కొద్దిగా పెద్దదైంది.
పెద్ద అన్ని సైడ్లు పెరిగింది. లెంత్ పెరిగింది, లెంత్ ఈజ్ ఇంక్రీజ్, విడ్త్ ఈజ్ ఇంక్రీజ్, హైట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ లెంత్ ఈజ్ ఆల్ఫా అనుకుంటే కనుక సో 1 + ఆల్ఫా 1 + ఆల్ఫా 1 + ఆల్ఫా. ఓకే, సో మనకి ఏం తెలుసు ఇప్పుడు బేటా తీసుకుందామండి. వాట్ ఈజ్ బేటా ఫార్ములా? ఏరియా ఎక్స్పాన్స్ ఈజ్ బేటా ఈక్వల్ టు A2 minus A1 by A1 into T2 minus T1. You know that? So here A1 అంటే A1 is the area of the any side. Area of the any side. Area formula ఏంటి? Area formula length into width లెంత్. సో లెంత్ ఎంతండి? ఎప్పుడు at T1 degree Celsius. At T1 degree Celsius is A1. T2 degree Celsius A2. ఎంత అవుతుంది? A1 equal to 1 into 1, that is 1. నెక్స్ట్ A2 equal to L into B. ఇప్పుడు at T2 degree Celsius. సో A2 equal to L value అంటే L2 value 1 + ఆల్ఫా 1 + ఆల్ఫా. విడ్త్ వాల్యూ 1 + ఆల్ఫా, that is A2 value 1 + ఆల్ఫా whole square. 1 + ఆల్ఫా whole square. సో బేటా ఈక్వల్ టు A2 వాల్యూ ఎంత అండి? 1 + ఆల్ఫా whole square. 1 + ఆల్ఫా whole square minus 1 by 1 into సో A1 వాల్యూ 1, T2 minus T1 value 1 into 1, that is beta equal to A plus B whole square, A square plus B square plus 2 alpha minus 1 division by 1 రాయన అవసరం లేదు. సో +1 -1 cancel. సో బేటా ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ 0.000 అండి. యాక్చువల్గా 0 మీద ఉంటుంది ఇలా సంథింగ్ ఎక్స్. ఇప్పుడు ఏదైనా సరే ఒక నెంబర్ని 1 అనే నెంబర్ని స్క్వేర్ చేసామనుకోండి, 1 స్క్వేర్ ఇస్ 1, 2 స్క్వేర్ ఇస్ 4. అంటే 1 కన్నా పైన నెంబర్లు స్క్వేర్ చేస్తే ఈ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు 1 కన్నా బిలో నెంబర్స్ ఉన్నాయనుకోండి, 0.2 హోల్ స్క్వేర్ 0.04 అవుద్దండి, అంటే డిక్రీజ్ అయిపోతుంటాయి వాల్యూస్. ఇక్కడ ఆల్ఫా అనేటువంటిది వెరీ వెరీ స్మాల్, ఆల్ఫా స్క్వేర్ ఈజ్ వెరీ 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 స్మాల్, ఇట్ ఈస్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ ఆల్ 0. So here alpha square value almost all 0. So beta equal to 2 alpha. So relation తీసుకుంటే beta equal to 2 alpha. అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ ఏరియా ఎక్స్పాన్షన్కి హాఫ్ ఉంటుంది, లేదా ఏరియా ఎక్స్పాన్షన్ లీనియర్ ఎక్స్పాన్షన్కి డబుల్ ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ వన్ గామా తీసుకుంది సార్. గామా ఈక్వల్ టు V2 minus V1 by V1 into T2 minus T1. Here V1 equal to formula ఏంటి? length into width into height at T1 degree Celsius. So V1 equal to initial temperature, initial length 1 1 1, అంటే 1 into 1, that is 1. V2 equal to length into width into height at T2 degree Celsius. So V2 equal to 1 + alpha into 1 + alpha into 1 + alpha. So V2 equal to 1 + alpha whole cube. This value is substituting here. So gamma equal to 1 + alpha whole cube minus 1 by V1 1, డిఫరెన్స్ కూడా 1 కాబట్టి సో 1 into 1 ఇక్కడ రన్ చేస్తున్నానండి. సో గామా ఈక్వల్ టు 1 + ఆల్ఫా హోల్ క్యూబ్, 1 క్యూబ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా స్క్వేర్ 1 ప్లస్ 3 1 స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1. సరిపోయిందా? -1 డివిజన్లో 1 ఉంది, 1 రాయడం అవసరం లేదు. మనం 1 స్క్వేర్ 1 ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా మైనస్ 1.
gamma equal to alpha cube plus 3 alpha square plus 3 alpha. Alpha is very very small. Alpha square and alpha cube almost all 0. So here alpha square comma alpha cube comma alpha square almost all 0. So gamma equal to 3 alpha. Gamma equal to 3 alpha. The ratio alpha is to beta is to gamma equal to 1 is to 2 is to 3. So this is the relation between linear expansion, area expansion and volume expansion. అంటే ఒక క్యూబిక్ బాడీ తీసుకుంటే ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. 1:2:3గా ఉంటుంది. 1:2:3. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా అన్నారు. ఎస్ ఆర్ నో? బీటా ఈక్వల్ 2 ఆల్ఫా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా మైనస్ గామా. కరెక్ట్ కదా? ఆల్ఫా ఈక్వల్ టు బీటా మైనస్ గామా అంతే కదా? బీటా ఈజ్ 2 ఆల్ఫా, గామా 3 ఆల్ఫా. ఆల్ఫా వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ గామా ఈక్వల్ టు బీటా గామా కదండి, బీటా ప్లస్ ఆల్ఫా. సరిపోయిందా? గామా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా. బీటా ఈజ్ 2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా. సరిపోయింది. ఆల్ఫా ఈక్వల్ టు బీటా మైనస్ గామా. బీటా అంటే ఎంత? సారీ, ఇక్కడ కొంచెం మైనస్ వస్తుంది. గామా మైనస్ బీటా, ఇది కరెక్ట్. 3 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా ఆల్ఫా. నెక్స్ట్ వన్, బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 2, గామా ఈక్వల్ టు ఆల్ఫా బై 3. ఓకే అమ్మా? టూ బీటా ఈక్వల్ టు గామా ప్లస్ ఆల్ఫా. నేను గొప్ప విషయం చెప్పట్లా, దాన్ని తిప్పి చెప్తున్నాను అంతే. అక్కడ 2 బీటా ఈక్వల్ టు గామా ప్లస్ ఆల్ఫా. 2 బీటా మీన్స్ 2 ఆల్ఫా, 2 4 ఆల్ఫా, గామా 3 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 4 ఆల్ఫా. సరిపోయింది. అర్థం చెప్పింది. అంటే ఈ రేషియోని బేస్ చేసుకొని మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇక్కడ ఆడేసుకుంటాం మేము ఫుల్గా. తిప్పి మాట కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఏంటి ఏం చెప్తున్నాను స్టేజ్లో. కానీ మన రేషియో మాత్రం వదలకూడదు. రేషియో ఏంటి? 1:2:3. ఆడు ఎలా రాసినా ఏమి రాసినా ఆ రేషియో కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలి. అలా బ్యాలెన్స్ అయితే అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, ఎనీ డౌట్స్? నో డౌట్స్? క్లియర్? సో వన్స్ అగైన్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. So linear expansion as defined as the ratio of the change of length to original length, that is called linear expansion. It is denoted by alpha. Okay, second one, area expansion. The ratio of the change of area to original area, the rise of temperature is 1 degree Celsius, that is called area expansion. Third one, volume expansion. The ratio of the change of volume to original volume, the rise of temperature is 1 degree Celsius, that is called volume expansion. It is denoted by alpha, beta, gamma. The relation between alpha, beta, gamma అడుగుతున్నాడు. సో ఆల్ఫా బీటా గామా రిలేషన్ తీసుకుంటే ఆల్ఫా ఇస్ టు బీటా ఇస్ టు గామా ఈక్వల్ టు 1:2:3. ప్రూఫ్ ఇదే ప్రూఫ్. లెట్ us take one of the cube. Initial temperature is T1, length is 1 unit. The temperature is 1 degree. 1 degree is increased, that is T2 temperature. So length is increased, width is increased, height is also increased. The increasing length is alpha, final length is 1 plus alpha, width 1 plus alpha, 1 plus alpha. At T2 degree Celsius. So you have to solve this. Beta equal to A2 minus A1 by A1 into T2 minus T1. ఇప్పుడు A1 అంటే T1 దగ్గర వాల్యూస్ తీసుకోండి, A2 అంటే T2 దగ్గర తీసుకోండి. సాల్వ్ చేసుకుంటే మనకి బీటా ఈక్వల్ 2 ఆల్ఫా వచ్చింది. 1 కన్నా పైన ఉన్న వాల్యూస్ స్క్వేర్ చేస్తే పెరుగుతాయండి. 1 స్క్వేర్ చేస్తే సేమ్ పొజిషన్లో ఉంటుంది. 1 కన్నా బిలో వాల్యూస్ స్క్వేర్ చేస్తే ఇంకా డిగ్రీ అయిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ 0 అయిపోద్ది, ఆల్ఫా క్యూబ్ కూడా 0 అయిపోద్ది. సేమ్ డెరివేషన్. ఓకే, హ్యాపీ.